ములుగు జిల్లాలో వనదేవతల జాతర వైభవంగా కొనసాగుతోంది. జాతర ఈ నెల 28 నుండి 31 తేదీ వరకు కూడా జరగనుండగా ముందుగానే భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. వనదేవతల గద్దెల ప్రాంగణం జన జాతరను తలపిస్తోంది. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పూజలు కొనసాగుతున్నాయి. ఒక తెలంగాణనే కాకుండా జాతరకు ముందుగానే మొక్కులు చెల్లించుకొని వెళ్లాలనే ఉద్దేశంతో ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కూడా భక్తులు మేడారం బాట పట్టారు. ప్రతి 2 నెలలకు ఒకసారి వైభవపేతంగా జరిగే ఈ జాతరకు ఈ దఫా రాష్ట్ర సర్కార్ పటిష్టమైనటువంటి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. తరతరాల నాటి నుండి కూడా గద్దెలను పునర్నిర్మించేందుకు కంకణం కట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం మేడారం గద్దెల ప్రాంగణాన్ని ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ఉట్టిపడేలా నిర్మాణాలు చేస్తున్నాయి. ఒకవైపు నిర్మాణాలు జరుగుతున్నా భక్తులు ఏమాత్రం లెక్క చేయకుండా అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అటు నిర్మాణ పనులతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆయా పనులు కొనసాగిస్తూ ఉన్నారు. జాతర నాటికి పూర్తి స్థాయిలో నిర్మాణాలు అందుబాటులోకి తీసుకొస్తారని తెలుస్తోంది. మేడారంకు ముందు గట్టమ్మ దేవాలయానికి తొలి మొక్కులు చెల్లించుకుని మేడారం బాట పడుతున్నారు. జాతర సమీపిస్తుండటంతో మేడారంకి వెళ్లే రహదారులను కూడా కార్లతో వాహనాలతో నిండిపోతున్నాయి. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్టమైనటువంటి ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణాది కుంభమేళగా పేరొందినటువంటి మేడారానికి ఇవాళ ఒక్కరోజే 6 లక్షల మందికి పైగా మొక్కులు చెల్లించుకున్నారని తెలుస్తోంది. జంపన్న బాగులో పుణ్య స్నానాలు ఆచరించి నిలువెత్తు బంగారాలతో వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. కోయదొరల అలంకరణలు అలాగే ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలు మేడారంలో ఆకర్షణీయంగా మారాయి. గుడి లేదు, గుడి తలుపులు లేదులే మన మేడారంలో గుండెల్లో కొలువైన గూడెం జాతర అంటూ కూడా భక్తులు తల్లుల సేవలో భక్తి పారవశ్యంతో తన్మయం పొందుతున్నారు. ప్రతి పల్లె, పట్టణం ప్రజలు బాటలన్నీ కూడా మేడారం వైపే పడుతున్నాయి. కోరిన కోరికలు తీర్చే తల్లిగా, అడగ్గానే కొంగు బంగారాన్ని ఇచ్చేటువంటి ఆదివాసుల పూజ్య తల్లులుగా ఈ వనదేవతలు పేరొందారు. అనాది కాలం నుండి కూడా కొనసాగుతున్నటువంటి ఈ జాతరకు రాను రాను భక్తుల తాకిడి అమాంతం పెరిగిపోతూనే ఉంది. మరికొన్ని రోజుల్లో వైభవపేతంగా జరిగే ఈ జాతరకు సుమారు 1 కోటికి పైగా భక్తులు అమ్మవారి సేవలో తరించెదరు.